హలో సిక్కోల్ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు కింగ్ ఆఫ్ ఫిషరీస్. వచ్చాడయ్యో స్వామి. పడని చేపల కోసం కాకుండా మీ ఆదరణ అభిమానం కోసం వేటని ఎప్పుడూ ఆపం. ఇలాంటి వీడియోల కోసం ఇగో మళ్ళీ మార్కెట్లోన మధ్యాహ్నం టైం కదా, కొంచెం ఖాళీగా ఉంది. రొయ్యలు తీసుకొని మరి ఎక్కడో 50 ఎకరాల చెరువు ఉందని చెప్పేసి మనకు చెప్పారు. ఇగో ఈ చెరువు నిండుగా ఉంది, కానీ మనకు పర్మిషన్ లేదు. కొన్ని చెరువులకి మనకు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి మనం అందులో వేట చేయకూడదు. అందుకే ఇది కాదు. ముందుకెళ్తే 50 ఎకరాల చెరువు అంట. పల్లె ప్రజల అలసటకు భగవంతుడి ప్రసాదమైన ఆ కళ్ళు విక్రయశాల కాడికెళ్ళి మనం ఇప్పుడు ఆ 50 ఎకరాల చెరువు కోసం అడుగుదాం. చూద్దాం ఇక్కడ ఆ కళ్ళు విక్రయకుడు ఉన్నాడో లేదో. ఓ, తలుపేసి ఉందండి. ఈరోజు సెలవు కాల. హాలిడే 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 జాలీడే. ఎలాగోలాగా ఈ 50 ఎకరాల చెరువుకి వచ్చాం. అటి నుంచిటు ఇటు నుంచటు ఎతుక్కుతున్నాము ప్లేసు. మొత్తం తిరిగి చివరికి ఆ కింద గట్టుకెళ్ళి అది మనోడు చూపిస్తే అక్కడ బాగుందని అటు ఇటు తిరిగి ఇదిగో ఇక్కడ బాగున్నట్లుందే అని అనేసి ఇక కిందకి వెళ్ళాం. కిందకి వెళ్ళి చెరువు ఎందుకో తేడా కొడుతుంది సీనో. ఇక్కడ నీరు తక్కువ, మొక్కలు ఎక్కువలాగా ఉన్నాయి. ఏదైనా మన ప్రయత్నం మనం ఆపకూడదు కదా. మనం చేప కోసం కృషితో నాస్తి దుర్భిక్షం అన్న విజవుల్లో మనం వేట కోసం ఎర్రలు సిద్ధం చేసాం. ఒక సైడు నేను రొయ్య, ఇంకో సైడు మా మాము ఎర్ర, ఇవన్నీ తగిలించి చేప వస్తుందో లేదో ఒక్క మారు వేచిన హృదయం అలలాగా ఎగిసిన చేప అవుద్దో లేదో చూద్దాం. ఎలాగోలాగా ప్రయత్నం అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు. నీవు ఎలాగోలాగా తిప్పుతాడని చెప్పి మన వాళ్ళు పరుగులు ఎడుతున్నారు. ఎలాగని ఇది కొంచెం లాంగ్ వేయాలని మనోడు ఇప్పుడు తిప్పుతాడు చూడండి. శ్రీకృష్ణుడు చక్రం తిప్పేటట్టు. అబ్బాబ్బాబ్బా, ఏటో నాకేదో డౌటే. పడింది లాగా. అబ్బా ఇవే తగ్గించుకుంటే మంచిది. లేదు, ఖాళీ. మళ్ళీ నిరుత్సాహ నిస్పృహ మధ్యన ఆ ఫేసులు వెలిగిపోయి తిరుగు ప్రయాణం. ఎక్కడికంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా, అదిగో ఇస్కాన్ టెంపుల్, మన నాగావళి నదీ తీరం ఒడ్డుకి వచ్చాం. ఇస్కాన్ టెంపుల్ కింద పొన్నాడు బ్రిడ్జి వంతెన కింద. ఇక్కడ మన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ అక్కడ చేపలు పడపోతే ఇక్కడికి వస్తామని చెప్పాం. మన వాళ్ళు సగం మంది ఇక్కడ ఉన్నారు. పరిగెట్టు త్వరగా పరిగెట్టు. ఈడెవడీడు ముసుగుతో అంగనాగా ఉన్నాడు. ఓ ఆవుల కాపరి. ఇదే మంత్రాల మర్రి చెట్టు. తొప్పల్లోన గట్టుల్లోన పొదల మధ్యన ఇంత ధైర్యం ఎక్కడదిరా బాబు మీకు? ఇంత గుబురు లోపల వెళ్ళి ఏటు ఒడ్డుకి చేరుకోబోతున్నాం. అదిగో మనగాళ్ళు, మాకన్నా ముందున్నోళ్ళు, అగో ఆలే మనోళ్ళు వేట ఆడుతున్నారు. మనము ఇక్కడ రెడీ అవుదాం. ఎస్, మన వేలాలు కూడా ఇక్కడ దించుతాం. మనోళ్ళు ఇవే ఎప్పుడు తిప్పడమే తప్ప చేపలాగడం లేదని కామెంట్లు పెడుతున్నారు. అది మనకు మంచిదేలే. మన ప్రయత్నం మనం ఆపొద్దు. ఈసరు మనోళ్ళకి తాబేలు పడిందే, ఏట తొలిబోనిగా తాబేలి. మళ్ళీ ఈసారి బొచ్చు మీద గురి. నేను ఎప్పుడు అంటున్నాను కదా బొచ్చు చేప, అది మీకు చూపిస్తాము కాసేపట్లో. మా అమ్మ ఎలాగైనా వేసి లాగుతానంటాడు. అన్నీ మైదాని. ఇదొక బొంత. అది గుత్తుగేలం. మా సోదరులు వేసింది గుత్తుగేలం అంటారు. పొడిగట్టి కర్రకి తాడు కట్టి మైదా పెట్టి గుత్తు లాంటి గేలం ఉంటుంది. ఇదిగో బొచ్చు అండి, బొంత తర్వాత బొచ్చు. ఈ గేలమే తెప్పగేలం అని కొంతమంది అంటారు.
బొచ్చు గేలం అని, ఈ గుత్తి గేలం అని కూడా అంటారు. మరి మీ సైడ్ ఏ గేలం అంటారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ కామెంట్లే మా వీడియో వైరల్కి ఎంతో ముఖ్యమైనది. ఇదిగోండి బొచ్చు బొచ్చు అంటాను కదా, ఇదే బొచ్చు చేప. కొంచెం పెద్దదే, కేజీ ఉంటుంది. ఇలాంటి వేట వీడియోలు ఇంకెన్నెన్నో మీ ముందుకు తెప్పొస్తాం. మరి మా కోసం ఇగో మా ఏరియాలో ఈ సింకంలోనే అన్ని చేపలు పెట్టి తాజాగా ఉండడానికి నీటిలో పెడతాం. మరి మా వాడు ఎలాగైనా ఈయన వంశ చేప అయిన జల్ల, ఇదిగో ఈయన జల్లనైతే మట్టుగా ఎప్పుడూ తీస్తూనే ఉంటాడు. జల్ల చేప ఇది తీశాడు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు ఇంకెన్నెన్నో మీకు అందించుతాం. వేటను ఎప్పుడు ఆపం. ఆ ప్రచారణ కూడా మీకు ఆపకుండా ఉంచుతాం. దయచేసి సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్